ప్రముఖ రియాలిటీ షో 'బిగ్ బాస్'తో తెలుగు ఆడియన్స్‌కి బాగా చేరువైపోయాడు కన్నడ నటుడు నిఖిల్ మళియక్కల్. 8వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన అతను తన ఆట, మాట తీరుతో టైటిల్‌తో పాటు తెలుగు ప్రేక్షకుల మనసులు కూడా గెలుచుకున్నాడు. 'గోరింటాకు' సీరియల్‌తో తెలుగు బుల్లితెర ఆడియన్స్‌కి బాగా దగ్గరైపోయాడు నిఖిల్. అదే క్రేజ్‌తో 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 8లో అడుగుపెట్టి ఏకంగా విజేతగా నిలిచాడు. సీరియల్స్, టీవీ షోల సంగతి పక్కన పెడితే నిఖిల్ 'గోరింటాకు' సీరియల్లో తనతో కలిసి నటించిన కావ్యతో ప్రేమలో ఉన్నాడని అందరికీ తెలుసు. వీళ్ళిద్దరూ కలిసి పలు టీవీ షోల్లో పార్టిసిపేట్ చేశారు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఎక్కడైనా వీరు చాలా క్లోజ్గా ఉన్నారు. ఈ జంటకు సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. సోషల్ మీడియా పేజీలు కూడా ఉన్నాయి. అయితే ఇదంతా బిగ్ బాస్ ముందు వరకు. ఏమైందో కానీ ఈ రియాలిటీ షోకి ముందే ఈ లవ్ బర్డ్స్ విడిపోయారు. ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ విషయాన్ని నిఖిల్ బిగ్ బాస్ షోలోనే చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ఎప్పటికైనా కావ్యనే తన భార్య అంటూ కాళ్ళు పట్టుకుని బతిమాలైనా సరే తన లైఫ్లోకి తిరిగి తెచ్చుకుంటానంటూ ఎమోషనల్ అయ్యాడు. అయితే కావ్య మనసు మాత్రం కరగలేదు. కొన్ని టీవీ షోల్లో నిఖిల్ ఎదురు పడినా చూసి చూడనట్టు వెళ్ళిపోయింది. దీంతో నిఖిల్ కూడా క్రమంగా కావ్యకు దూరం అంటున్నాడు. అయితే ఇటీవల కావ్య నటిస్తున్న చిన్ని సీరియల్లో నిఖిల్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని ఎపిసోడ్లలో కనిపించి తర్వాత కనుమరుగయ్యాడు. దీంతో వీరిద్దరి మధ్య అసలు ఏం జరుగుతుందో తెలియక అభిమానులు తికమకపడుతున్నారు. ఈ ప్రేమ జంట కలవాలని ఇద్దరినీ ట్యాగ్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై నిఖిల్ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. మీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. మీరు చూపించిన ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేను. కాకపోతే నాదో చిన్న విజ్ఞప్తి. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎవరి జీవితాలు వాళ్ళు గడిపేస్తున్నాం. కాబట్టి దయచేసి నన్ను ఎవరితోనూ కలపకండి. ప్రొఫెషనల్గా కాకుండా ఇంకా ఏ ఉద్దేశంతో అయినా సరే నన్ను ఎవరితోనూ లింక్ చేయకండి. అలాగే ఎవరి పోస్టులకు నన్ను ట్యాగ్ చేయకండి. మీరందరూ నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీ ప్రేమ, సపోర్ట్ నాకెప్పుడు ఎప్పటికీ ఇలాగే కావాలి. ఐ లవ్ యూ ఆల్ అంటూ ఇన్స్టా స్టోరీస్లో రాసుకొచ్చాడు నిఖిల్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.